సో శైలేష్ కొలను డైరెక్టర్ హిట్ సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. అందులో అయితే 1, 2 చూసాము, ఇప్పుడు 3 కూడా రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. నాని హీరోగా అయితే ఇందులో చేస్తున్నాడు. ఇప్పటివరకు 1, 2 కూడా తన అంటే నాని ప్రొడక్షన్స్ లోనే వచ్చింది. సో ఈసారి అయితే నాని తన అంటే హీరోగా కూడా ఈ సినిమాలో రాబోతున్నారు. సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే సరే సార్. ఇప్పుడు చూస్తుంటే హిట్ 3 సిరీస్ అయితే మనకంటే ఫ్రాంచైజ్ మనకు అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేశారు డైరెక్టర్ గారు అయితే. సో ఇప్పుడు మరి ఈ టీజర్ లో నాని గారు అయితే కనిపిస్తున్నారు. చాలా అంటే ఇంతకుముందు మేము ఎప్పుడు ఆయన సాఫ్ట్ గా అట్లా చూసాము, కానీ ఇందులో కొంచెం వైల్డ్ అనిపిస్తున్నారు. తను కొంచెం అంటే నిజమైన అంటే ఒక ఏమంటారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా కూడా తన యాక్షన్ కనిపిస్తుంది. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సినిమా? నాని ఆల్రెడీ మాస్ స్టార్గా ఎదిగే క్రమంలో ఉన్నాడు. దసరా తోటి అంటే తన ఇదివరకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా దసరా సినిమా మార్చేసిందని చెప్పాలి. సో ఆ తర్వాత హాయనన్న లాంటి ఒక డిఫరెంట్ ఫిలిం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సరిపోదా శనివారం అని చెప్పేసి వచ్చాడు. అది కూడా మాస్ అప్పీల్ అయినటువంటి మూవీ. సో అది ఇప్పటికే నార్త్ అమెరికాలో చాలా పెద్ద హిట్ అయ్యింది, డిస్ట్రిబ్యూటర్కి మంచి లాభాలు తీసుకొచ్చింది. అలాగే ఇండియాలో కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లో ఉంది. వేరేజ్ ఒక ఏపీ తెలంగాణలో మాత్రమే ఇంకా బ్రేక్ ఈవెన్కి దగ్గర అవుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సో అతని మునుపటి సినిమాలు అవన్నీ చూసుకుంటే అతని మార్కెట్ పరిధి బాగా పెరిగింది. ఇది చూసుకుంటే మోర్ దాన్ 40 crore బిజినెస్ బిజినెస్ చేసింది ఈ సినిమా. సో దాన్ని బట్టి అతని రేంజ్ ఏ స్థాయికి వెళుతూ ఉందో సినిమాకి అతను ఎదుగుతూ ఉన్నాడు. అతని మార్కెట్ పరిధి పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా ఇంటింటి హీరోగా మారుతున్నాడు. సో అలాగే మనం మామూలుగా ఒక మార్కెట్ పరిధిని బట్టి టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు అని చెప్పేసి ఒక డివిజన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అందులో టైర్ 2లో ఆల్మోస్ట్ తాను టాప్లో ఉన్నాడు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పే మాట. సో తను అవన్నీ పట్టించుకొని నేను ఈ జోన్లోనే ఉంటాను అన్నట్టుగా తను చెప్పినప్పటికీ కూడా తను ఇప్పుడు టైర్ 1 ఏదైతే ఆ పరిభాష ఉందో మార్కెట్ పరిభాష, ఆ టైర్ 1 స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకే 6 స్టార్లు అందులో ఉన్నారు. అంటే చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి తీసేస్తే మహేష్ కానీ, ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా టైర్ 1 హీరోస్ అని చెప్తూ ఉంటారు, స్టార్స్ అని. సో ఇప్పుడు అందులో 7వ హీరోగా తను చేరటానికి సిద్ధంగా ఉన్నట్టు అనుకోవాలి, ఉరుకుతున్నాడు అంటారు కదా, ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నాడు. సో అందులో భాగంగా ఇప్పుడు తన 32వ సినిమా హిట్ 3rd కేస్. సో దానికి సంబంధించినటువంటి లుక్ని ఈరోజు రిలీజ్ చేశారు. అంటే మనకు తెలుసు 3rd కేసులో హిట్ 3rd కేసులో నానినే హీరోగా చేయబోతున్నాడని. ఫస్ట్ మూవీ 2020లో వచ్చినటువంటి ఆ హిట్ ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ విక్రమ్ రుద్రరాజు అనే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అతను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలామందిని ఆకట్టుకుంది. అంటే శైలేష్ కొలను అనే ఒక డైరెక్టర్ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా ఇండస్ట్రీకి లభించాడు అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా చాలామంది అతని మీద ప్రశంసలు కురిపించారు. సో నాని సొంత బ్యానర్ ఏదైతే ఉందో వాల్ పోస్టర్ సినిమా, సో అతని సోదరి ప్రశాంతి త్రిపిర్నేని, సో ఆమె దానికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఉంటారు. సో అలాగే 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సెకండ్ కేసు, అందులో కృష్ణదేవ్ అనే ఇన్స్పెక్టర్ రోల్లో అడివిశేష్. సో ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. అందులోనే మనకి చివరిలో తడుక్కున మెరుస్తాడు అర్జున్ సర్కార్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ అర్జున్ సర్కార్ 3rd కేసులో వస్తున్నాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా. సో ఈసారి ఏంటంటే వేదిక మారింది, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయింది. సో మనం చూస్తే వాళ్ళు ఈ లుక్తో పాటు రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్ టీజర్ ఏదైతే ఉందో అందులో వైట్ బొలెరో వెహికల్ నడుపుతూ కనిపించినటువంటి అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడు, అతను ఒక స్టైలిష్గా అంటే ఓ పక్క డ్రైవ్ చేస్తూ ఇంకో పక్క సిగరెట్ కాలుస్తూ తను కనిపించినటువంటి అంటే ఆ కార్లో ఆ గొడ్డలి కానీ తన యూనిఫామ్ నిండా బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ చూస్తుంటే ఆల్రెడీ స్టీరింగ్ పట్టుకున్నటువంటి చేయి మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ అంటే ఎక్కడో తను ఎవరినో బాగా తన స్టైల్లో చేసేసి ఇంట్రోగేషన్ చేసేసి వచ్చినట్టే అనిపించింది, లేకపోతే ఒక ఫైట్ సీన్ కంప్లీట్ చేసుకుని వచ్చినట్టే అనిపిస్తుంది. అంటే ఎప్పుడు అంటే అంత
ఇదిగా మనం నానిని చూడలేదు ఎక్కడికంటే ఫైట్ సీన్స్లో చూసాం, కానీ మరీ బ్లడ్ స్టెయిన్స్తో ఇంత ఇదిగా అంటే ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే అంత అంటే చేయలేదు. దసరా తర్వాత అనుకోవాలి మనం. అంటే దసరా అంతా చాలా రగ్గుడు క్యారెక్టర్ కదా, అందులో బ్లడ్ షెడ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది రగ్గుడు క్యారెక్టర్, ఇది ఒక స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సో ఈ అందులో ఆ గ్లిమ్స్ లో మనకేంటి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం మనకు కనిపిస్తుంది. సో ఒకరు వైట్ బొలెరోలో వెళుతూ ఉన్నారు, సో అందులో ఉన్నది మీ ఆఫీసరే నడుపుతున్నారు అనుకుంటా అంటే యువతలో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా అయితే ఏంటి అని అడుగుతాడు. అయితే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పాడంటే సరే అంటే ఎందుకు అంత క్యాజువల్గా చెప్తున్నారు అంటే ప్రమాదం అంటే అతనికి ప్రమాదం లేదు, అతనే ఒక ప్రమాదం. సర్కార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అవును అతని పేరు అదే సర్కార్, అర్జున్ సర్కార్ అని అప్పుడు మనకి రివీల్ చేస్తారు. సో అర్జున్ సర్కార్ అని చెప్పేసి. సో అర్జున్ సర్కార్ మనకి హిట్ 2లో చివరిలో మనకి మెరుపులా వచ్చాడు. సో ఇప్పుడు పూర్తి స్థాయి అసలు అర్జున్ సర్కార్ అనే అతను కనుక మొత్తం ఒక కేసుని టేకప్ చేస్తే అతని ఆ ఇన్వెస్టిగేషన్ ఏ స్టైల్లో ఉంటుంది, సో ఎలా అవతల వాళ్ళని అంటే ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఎలా టెర్రర్ పుట్టిస్తాడు ఈ ఆఫీసరు అనేది. సో ఈ అర్జున్ సర్కార్ అంటే గతంలో మనం చూసినటువంటి ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ రుద్రరాజు కానివ్వండి, అలాగే కృష్ణదేవ్ కానివ్వండి, వాళ్ళని మించినటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఈ సినిమాలో నాని మన ముందుకు రాబోతున్నాడు. డేట్ కూడా అందులో రివీల్ చేశారు మనకి లాస్ట్లో. సో May 1, 2025. సో ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశారు. సో ఆ రోజు గురువారం. సో May 1 అంటే మేడే మనందరికీ తెలిసిందే. సో ఆ మేడే అర్జున్ సర్కార్ సో ఎలాంటి కేసుని తను టేకప్ చేశాడు, సో ఎలా ఆ కల్ప్రిట్స్ని పట్టుకున్నాడు, సో ఆ విక్టిమ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎంత బాధపడతారు ఏంటి ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో ఆ 2 సినిమాల్లో. ఇప్పుడు అది ఇంకా భయంకరంగా ఉండబోతోంది, వాళ్ళు చేసినటువంటి ఆ కేసు ఎంత భయంకరంగా ఉండబోతుంది. సో అందులో ఉన్నటువంటి కల్ప్రిట్స్ని తను ఎలా పట్టుకున్నాడు, చేసి పట్టుకున్నాడు అనేది ఇందులో డాక్టర్ శైలేష్ కొలను చూపించబోతున్నాడు. సో అతను శైలేష్కి వచ్చేటప్పటికి గతంలో దీనికి ముందు చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో సైంధవ్, అది మిస్ఫైర్ అయింది. సో టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉన్న వెంకటేష్ని ఒక కొత్తగా అతను ఎంత ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఎమోషన్కి కనెక్ట్ కాలేకపోయారు జనం. సో అందువల్ల అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. సో మళ్ళీ తనకి ఏదైతే కలిసి వచ్చిందో హిట్ సిరీస్ సో మళ్ళీ దాంతో అది కూడా నానిని ఇంప్రెస్ చేసి తను ఈ సినిమాని తీస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్ అది కూడా ప్రస్తుతం నాని తన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీకి ఈ సిరీస్కి ఒక క్రేజ్ వచ్చేసింది, ఒక ఇమేజ్ వచ్చేసింది. కాబట్టి అది కూడా ఇంకా నాని కనుక చేస్తే ఆ రోల్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్లో ఇక ఏ స్థాయిలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను దున్నేస్తుందో అనేది ఎవరి ఊహకే ఊహించుకోవడం అంతే. సో నాని ఫ్యాన్స్తో పాటు ఇప్పుడు అతని ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది కూడా సినిమాకి పెరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాతోటి పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సో ఈ సినిమా అంటే హిట్ 3 తన కెరియర్లో అది బెస్ట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు నాని గారు వచ్చి కూడా 16 years అవుతుంది ఇండస్ట్రీకి. సో ఇంకా మంచి సినిమాలతో ముందు రావాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.